విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధరేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి 38 లక్షల సభ్యత్వం ఉందని, 3 దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వ మార్పు ఉంటుందని తెలిపారు. విజయవాడ వరదల్లో సహాయక చర్యల్లో బీజేపీ నిమగ్నమైందని, ఇప్పటి వరకు 50,000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం, రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక 7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకు ముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. అదేవిధంగా 2014లో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేస్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. సెప్టెంబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా, కార్యకర్తే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని. నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖుతో ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న వెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో 8800002024 అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు. ఒక గంట సమయంలోనే దగ్గర 60 లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్లో ఉన్నటువంటి రిపోర్ట్. గంటకే నేను చెప్తున్నాను.
ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుండి 25వ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి 15 దాకా రెండవ దశ జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది. అక్టోబర్ నెలాఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది. అయితే యాక్టివ్ గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకు ముందు చెప్పినట్లుగా 2014లో 6 నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది. ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి మార్పులు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం. బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి. జాతీయ అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం. లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా, ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు. ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థన ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలనని, ఒక సుపరిపాలనని, అదే విధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్లి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు. ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరువ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది. చేపట్టేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యుల్ని చేర్చుకోవడానికి మాత్రమే కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా, ప్రసార మాధ్యమాలుగా వారి బాధ్యతను నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఒక వారధిగా వారిని పార్టీకి అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమం విజయవాడలో ప్రారంభించుకోవాలి అని చెప్పి అనుకున్నా. మనందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలుసు. అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నిలబడి ఉన్నారు. ఈ 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దగ్గర 50,000 ప్యాకెట్ల భోజన ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు అందించారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని అక్కడ నిర్వహిస్తున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో నిలబడేటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ విజయవాడలో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ అండదండగా నిలబడతారని చెప్పి మీ మాధ్యమంగా మేము తెలియజేస్తూ, భయపడాల్సినటువంటి అవసరం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెబుతూ భరోసాగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నంబరు ఇది 3 మాధ్యమాలుగా మనం సభ్యులుగా చేరొచ్చండి. మొట్టమొదటి మాధ్యమం వచ్చి మిస్డ్ కాల్ 8800002024. ఇది డయల్ చేసిన వెంటనే మనకి ఫామ్స్ వస్తాయి స్క్రీన్ మీద. వెంటనే ఆ ఫామ్స్ భర్తీ చేసుకుంటా పోతే మనం సభ్యులం కావచ్చు. రెండో మాధ్యమం వచ్చి నమో యాప్.
నరేంద్ర మోడీ గారు పేరు మీద నమో యాప్ అనేది ఒకటి భారతీయ జనతా పార్టీ తయారు చేసింది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని నమో యాప్ మాధ్యమంగా మనం సభ్యులం కావచ్చు. మూడవది వచ్చి క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే మనకి ఈ ప్రొఫార్మా ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. మనం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా భర్తీ చేసి ప్రతి ఒక్కరూ కూడా సభ్యులుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా చేరొచ్చు. కనుక ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి, వికసిత్ అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్ర మాధ్యమంగా వికసిత్ భారత్ సంకల్పాన్ని అందుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తన సహకారాన్ని అందిస్తుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలా కూడా పోలవరం కావచ్చు, ఈ మధ్యనే మీరు చూసుంటారు 12,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి ఇచ్చారు. అదేవిధంగా 15,000 కోట్లని అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ కూడా రైల్వే జోన్ కూడా ఇవాళ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే సరి అయినటువంటి ల్యాండ్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వటానికి వారు ముందుకు వచ్చారు. కనుక అది కూడా మనకి తీరిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని విధాలా కూడా మేము దానికి పరిష్కార మార్గాన్ని తీసుకుని వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి అభివృద్ధి పదంలో అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. కనుక ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రం మనం ఆ కళను సాకారం చేసుకుంటూ అభివృద్ధి చెందినటువంటి భారతదేశ కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాలు కనుక అభివృద్ధి చెందకపోతే దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రం మాధ్యమంగా మన వికసిత్ భారత్ కళని సాకారం చేసుకోవాలంటే మీరందరూ కూడా ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. వారు తీసుకొని ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. మేడం గారు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దానికి డయల్ చేసి దట్ ఈస్ మెంబర్షిప్. ఒక నిమిషం వస్తుంది మేడం. అది ప్రింటింగ్ ప్రింటింగ్ మేడం, ఈ ప్రింటింగ్ ఉంటాయి. కనుక ఆ నామ్స్ ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పైన మాట్లాడతారు. దాన్ని ఆధారం చేసుకుని మనకు వచ్చేటువంటి రిలీఫ్ పదంలో కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా అందరికీ సంక్షేమాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ, మతతత్వ పార్టీ అని చెప్పి మరి మీలాంటి వారు ఏమన్నా దాని మీద ముద్ర వేస్తున్నారేమో, కానీ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందుత్వానికి పెద్దపీట ఖచ్చితంగా వేస్తుంది. ఇవాళ మనం రాష్ట్రంలో కూడా చూసాం ఏ విధంగా గుళ్ళ ధ్వంసం జరిగిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కదా. అటువంటి చూస్తూ ఊరుకోం కదా. పరిరక్షించుకునేటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. పార్టీ స్లోగన్ సబ్కే సాత్ సబ్కా వికాస్, అంత్యోదయ మారండి, అందరికీ సంక్షేమాన్ని అందిస్తాం. అట్ ద సేమ్ టైం ఈ రకంగా గుళ్ళ మీద ఎక్కడన్నా దాడులు జరిగినా ఏదైనా పరిరక్షించుకోవడానికి మేము ముందుంటాం. బొత్స సురేష్ కుమార్, హేమ అబౌట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు నేను కేవలం పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం, నేషనల్ పార్టీలో ఉంటే మనం దేశానికి ఏదో ఒకటి చేయొచ్చు. బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉండేవాడిని.
జనాల నుంచి ఇప్పటికి వచ్చి నేను 25 ఇయర్స్ బిజినెస్లో ఉన్నాను. ఏ పార్టీలోని ఇప్పటికి జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయ్యాను. అది మేడం గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. బీజేపీ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ నేను కూడా మా పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఒక కియాస్క్ పెట్టి నేను కూడా ఒక 1000-1500 మందిని బీజేపీ మెంబర్స్గా జాయిన్ చేద్దామనే దృక్పథంతో ప్రజలకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం, ఏ విధంగా సాయశక్తిలో మనం ప్రయత్నించి ఊరికి హెల్ప్ ఏ విధంగా చేయగలం అనే ఉద్దేశంతో నేను బీజేపీలో జాయిన్ జరిగింది. ఇవాళ మా అబ్బాయి బొత్స వేదవ్యాస్, తను కూడా యాక్చువల్లీ 18 ఇయర్స్, తను కూడా బీజేపీలో జాయిన్ చేసి ఈ వయసు నుంచి తను ఉంటే ప్రజలకి ఏం విధంగా మనం చేయగలం, సేవా దృక్పథంతో కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ చేయగలం అని చెప్పి మనం ప్లాన్ చేయొచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జస్ట్ స్పీక్ సంథింగ్. జై హింద్. జై హింద్.